హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పాపారావు అడ్డూరి. నా ఛానల్ నేమ్ వచ్చేసి అడ్డూరీస్ ఛానల్. ముందుగా మనం ఇది ప్రోగ్రామ్ వచ్చేసరికి మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13లోకి మనం అడుగుపెట్టాం. అది లాస్ట్ నైట్ అది టెలికాస్ట్ అయింది. దాని గురించి ఒకసారి మనం ఫీడ్బ్యాక్ మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఈరోజు ఓవరాల్గా నా ఒపీనియన్ ఎపిసోడ్ 13 గురించి చెప్పాలంటే, ఎపిసోడ్ 13 నాకైతే టోటల్ డిసప్పాయింట్గా అనిపించిందండి. టాస్కులకి ఒక తోక లేవు అనేది అయితే నా ఫీలింగ్ అనిపించింది. మోస్ట్లీ చూసిన చాలామందికి మీలో కూడా అదే డౌట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే టాస్కులకి ఎందుకు పెడుతున్నాం, దాని పర్పస్ ఏంటి అనేది ఈ 2 టాస్కులు పెట్టారు. 2 టాస్కులు అయితే నాకైతే 100% నాకు ఏం అనిపించలేదు. అది ఎందుకు అనిపించలేదు అనేది ఆ టాస్కుల గురించి మాట్లాడినప్పుడు మీకు నేను వివరిస్తాను. అలాగే ఈరోజు ఎపిసోడ్ 13కి చీఫ్ గెస్ట్గా వచ్చింది డైరెక్టర్ తేజ గారు. నాకు వచ్చిన డౌటు, నాలాగే మీకు కూడా వచ్చిన డౌట్ ఉంది. అంటే డౌట్లతోనే ఉంటుందా అంటే ఎస్, డౌట్ కాదు, నా ఫీడ్బ్యాక్, దానికి నా ఒపీనియన్ చెప్తున్నాను. ఏంటంటే అసలు ఈ చీఫ్ గెస్ట్ని ఎందుకు మొన్న సజ్జా వచ్చాడు, ఈరోజు డైరెక్టర్ తేజ గారు వచ్చారు. వీళ్ళంతా ఎందుకు వస్తున్నారంటే అక్కడ వాళ్ళు జడ్జిమెంట్ చేయడానికి రావట్లేదు, లేదంటే వాళ్ళకంటూ స్పెషల్ ఏది ఇన్వాల్వ్మెంట్ అయితే ఏముండదు ఈ ప్రోగ్రాంలో. జస్ట్ వాళ్ళు ఏంటంటే దీనికి ఒక హైప్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు నిన్న ప్రోగ్రాం జరిగింది ఎపిసోడ్ 13లో, ఆ టాస్కులు కానీ అవి కానీ అంత ఏం అనిపించలేదు. అంత చూసి అబ్బో అనిపించుకునే అంత టాస్కులు కావు. అంటే ఎపిసోడ్ ఇది సీజన్ 9లో ఉన్నాం, ఇలా ఎన్నో టాస్కులు పెట్టుంటారు కదా, మరి అందులో ఏదో ఒక మంచి టాస్క్ తీసుకుని పెట్టచ్చు. కానీ మరీ పేలవమైన టాస్కులు పెట్టి చూసే వ్యూవర్స్ని కూడా అంత యాంగ్జైటీ ఫీల్ అయ్యేంత లెవెల్లో అయితే ఎంటర్టైన్ చేయలేదు అనేది నేను అనుకుంటాను ఎపిసోడ్ 13 వరకు చెప్పాలంటే. సో ఆ వ్యూవర్స్ని పెంచే క్రమంలోనే ఈ చీఫ్ గెస్ట్ని పిలిచి ఒక 10 minutes అలాగా టెలికాస్ట్ అయ్యే పార్ట్లో ఉంచి తర్వాత వాళ్ళని థ్యాంక్స్ పంపించేస్తున్నారు. అదైతే నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు మనం ఎపిసోడ్ 13 లోపలికి వెళ్ళిపోతే, ఆల్రెడీ ఎపిసోడ్ 12లో జరిగిన టీమ్ సెట్టింగ్స్లో ఏవైతే ఇవి చేసి లాస్ట్కి స్టార్ నాగాకి ఇచ్చారో గెలిచిన వ్యక్తిగా, అలాగే ఈరోజు కూడా సేమ్ టీమ్స్కి టాస్క్ పెట్టే ముందు స్వైపింగ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అంటే కల్కి గారు ఆల్రెడీ పక్కన కూర్చొని ఉన్నారు కదా, సో ఆమెని ఏదైనా టీంలోకి తీసుకోవాలంటే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి కదా. ఆల్రెడీ ఉన్న టీం ఇద్దరిద్దరు చొప్పున ఉన్న టీంలకి ఆప్షన్ ఇవ్వాలి. సో ఈరోజు జడ్జిలు వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఎవరైనా టీంను మార్చుకోవాలనుకుంటున్నారా అనే ఆప్షన్ ఇచ్చారు. చాలామంది వెళ్ళిపోయారు. అందులో 3 టీములు మాత్రం మార్చుకోవాలనుకుంటున్నామని చెప్పారు. అందులో ఫస్ట్ టీం వచ్చేసి శ్రేయ అండ్ శ్రీజ టీం ఒకటి, హరీష్ గారు శ్వేత టీం ఒకటి, ప్రియా అండ్ షాకిబ్ టీం ఒకటి. వాళ్ళు పార్ట్నర్ని మార్చుకోవాలని అనుకున్నారు. సో వాళ్ళకి వాళ్ళతో పాటు కల్కి గారిని కూడా పిలిచారు. లాస్ట్ ఎపిసోడ్ 12లో ఆమెను పక్కన కూర్చోబెట్టి బెంచ్కి పరిమితం చేశారు కదా, సో ఆమెకి అవకాశం కల్పిస్తూ అలాగే మార్చుకునే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం కలిపి 7గురిని నుంచోబెట్టి వీళ్ళకు టాస్క్ ఇచ్చారు. ఏంటంటే ఒక ఎదురుగా ఉన్న ఒక బల్ల మీద ఒక కత్తెర పెట్టి ఎవరైతే ముందెళ్ళి ఆ కత్తెరని టచ్ చేస్తారో ఈ 3 టీముల్లోంచి ఎక్సెప్ట్ కల్కి, వాళ్ళకి మిగతా వాళ్ళ నుంచి కోరుకునే అవకాశం ఇచ్చే టాస్క్ పెట్టినప్పుడు ఏమైందంటే ఫస్ట్ చాయిస్గా శ్రీజ వెళ్ళి టచ్ చేసింది కత్తెరని టచ్ చేయగానే ఆమెకి ఆ ఆప్షన్ ఇస్తే ఆమె శ్రేయాని కాదని, ఆల్రెడీ శ్రేయ తన టీమ్మేట్, ఆమెను తీసేసి కల్కిని తీసుకుంది. ఎందుకు తీసుకున్నామంటే దానికి రీజన్ చెప్పింది, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి తనకు కూడా అని చెప్పి తీసుకున్నాను. వెల్ అండ్ గుడ్. తర్వాత వాళ్ళిద్దరూ ఒక టీమ్గా ఇప్పుడు సెట్ అయ్యారు. ఎవరంటే కల్కి అన్న శ్రీజ ఒక టీమ్గా సెట్ అయ్యారు. ఎప్పుడు ఎపిసోడ్ 13లో జరిగే టాస్కుల కోసం. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు మళ్ళీ పెడితే ఈసారి ఎవరు వచ్చారు, షాకిబ్ టచ్ చేశాడు కత్తెర్ని. షాకిబ్ టచ్ చేస్తే షాకిబు ఎవరిని కోరుకున్నాడంటే మళ్ళీ ప్రియానే కోరుకున్నాడు. ఈ కాన్వర్సేషన్ చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అది అందరూ కూడా కొద్దిగా క్యూట్గా అనిపించింది ఆ మూమెంట్స్. ఎందుకంటే తను ఆ వద్దనుకుంది, ప్రియా షాకిబ్ని వద్దు నా టీమ్మేట్గా ఉంది. ఎందుకంటే షాకిబ్ పాపం 100% తన ఎఫర్ట్స్ పెడుతున్నాడు, కానీ ఎక్కడో మిస్ అవుతున్నాడు అనిపిస్తుంది. అందుకే టాస్కులు కూడా ఓడిపోతున్నారు. అందుకే ప్రియా ఏం చేసిందంటే టీమ్మేట్ని మార్చుకోవాలన్న ఉద్దేశం ఉంది. షాకిబ్కి ఇష్టం లేదు, కానీ బట్ ఈ కత్తిరి ముట్టుకుంది ఎవరు, ప్రియా కాదు, షాకిబే ముట్టుకున్నాడు. కాబట్టి షాకిబ్కి అవకాశం వచ్చింది కాబట్టి ప్రియాని కోరుకున్నాడు.
అప్పుడు జరిగిన కాన్వర్సేషను, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదంతా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అది మీరు చూసి ఎంజాయ్ చేయాలి. వాళ్ళది ఒక టీం అయ్యారు. ఇప్పుడు ఎవరు సేమ్ టీం ఉండిపోయింది. ఇప్పుడు మిగిలిపోయిన ఎవరు, శ్రేయ, శ్వేత అండ్ హరీష్. ఈసారి టాస్క్ పెట్టారు, కత్తిని ముట్టుకోవడానికి హరీష్ వెళ్ళి టచ్ చేశాడు. హరీష్కి అవకాశం వచ్చింది. సారీ, హరీష్ కాదండి, శ్వేత ఒక టచ్ చేసింది. శ్వేతకు ఆపర్చునిటీ వచ్చింది. శ్వేత ఏం చేసిందంటే వేరే ఆప్షన్ లేక, శ్రేయ అంటే కొద్దిగా వీక్గా ఉంటుంది, టాస్క్ ఆడలేదేమో అని చెప్పి మళ్ళీ హరీష్ గారిని కోరుకుంది. ఫైనల్గా అయితే టీం సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు టీం పక్కన బెంచ్కి పరిమితం అయింది ఎవరంటే ఎపిసోడ్ 13లో శ్రేయ. ఓకే, ఇప్పుడు టీంలను సెట్ అయిపోయినాయి. ఇప్పుడు టాస్క్ చెప్పారండి. ఈ టాస్క్ ఏంటంటే అక్కడ ఒక మూటలు అన్నీ కట్టి, కలర్స్ ఆఫ్ మూటలు అన్నీ కట్టి ఎదురేస్తారు. ఆ మూటల్ని ఎందుకు తీసుకోవాలి లేకపోతే తీసుకోకూడదు అనేది కూడా ఏం చెప్పలేదు జడ్జిలు. అక్కడ మూటలు వేశారు. తీసుకుంటారా, తీసుకునే వాళ్ళకి తీసుకోండి, తీసుకోకపోతే ఏం జరుగుద్దో కూడా మాకు తెలియదు, తీసుకుంటే ఏం జరుగుద్దో కూడా మాకు తెలియదు, బట్ మీరు ఏం చేయాలనుకుంటే చేసుకుంటారని వదిలేశారు. మనకి కన్ఫ్యూజన్, ఎవరికి ఆ ప్లేయర్స్కి కన్ఫ్యూజన్, జడ్జిలు కూడా కన్ఫ్యూజన్ లాగే ఉంది అది. సరే, కింద మీద పడే వెళ్ళి పవన్ అయితే వెళ్ళిపోయి ఆ మూటల మీద మొత్తం ఇలా పడిపోయాడు. ఈ లాజిక్ తనేమనుకున్నాడంటే మూటల మీద పడిపోతే ఎవరు తీసుకోలేరేమో అనుకున్నాడేమో, కానీ ఆ లాజిక్ అక్కడ ప్లే అవ్వాల. ఈయన వెళ్ళి ఇలా తీసుకునే బదులు ఆ మూటలు తీసుకుని లోపల ఎక్కడో దాచుకుంటే మూటలు సెక్యూర్ అయ్యేవి. ఈయనేం చేశాడు, ఆ మూటల మీద పడిపోయి హోల్డ్ చేసుకుంటే మిగతా వాళ్ళందరూ ఆ సైడ్ నుంచి మూటలు తీసి ఎవరి మూటలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. హరీష్ గారు అయితే ఆ లాట్ ఆఫ్ మూటలు తీసుకొని లోపల తన టీషర్ట్లోను ప్యాంట్లోను దాచుకున్నాడు. పవన్ తీసుకున్నాడు, కళ్యాణ్ కానీ వీళ్ళందరూ తీసుకున్నారు. ఫైనల్గా ఏంటంటే పవన్ దగ్గర ఉన్నాయి 2, 3. అక్కడ పవన్ తన స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా అయితే మాత్రం మూటలు తీసుకున్నారు. అక్కడికి అయిపోయింది. మూటలు తీసుకుని ఏం చేయాలి? మూటలు తీసుకుని ఏం చేయాలి? ఏమీ లేదు అక్కడ. ఆ టాస్క్ ఎందుకు పెట్టాడో అసలు బిగ్ బాస్కైనా బిగ్ బాస్ వాళ్ళకైనా ఏమన్నా ఐడియా ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. చూసేవాళ్ళు కూడా అది కనిపించింది. అది తీసుకునే వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. తీసుకున్నారు. మూటలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ రౌండ్ ఏంటంటే సింపుల్, టీమ్స్ ఉన్నారు కదా, ఆ మూటలన్నీ అక్కడ పడేశారు. టాస్క్లు ఏంటంటే ఒక బెంచ్ పడుకోబెట్టారు. బెంచ్కి 6 హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ మధ్యలో ఈ టీంలో ఉన్న ఇద్దరిలో ఒకరు డిసైడ్ అవ్వాలి, ఎవరు పడుకుంటారు, ఎవరు మూటలు ఆ హోల్స్లో వేస్తారనేది టాస్క్. వీళ్ళిద్దరు డిసైడ్ అయ్యి ఒకరు వెళ్ళి పడుకున్నారు, తాడు పట్టుకొని మధ్యలో పడుకుంటారు. అటు ఇటు 6 హోల్స్ ఉంటాయి. ఈ బ్లూ లైన్ ఒకటి పెడతారు. ఆ బ్లూ లైన్ మీద ఉంచొని ఈ మూటను తీసుకొని ఆ హోల్లో వేయాలి. ఇది టాస్క్. అయితే మూటలన్నీ కలెక్ట్ చేసింది దేనికి? ఎవరి దగ్గర ఎక్కువ ఎందుకు కలెక్ట్ చేశారు, లేకపోతే తక్కువగా? ఏమీ లేదు. ఇప్పుడు ఎవరైనా ఏ మూట అయినా వేసుకోవచ్చు. అందుకే నాకు అక్కడ ఎందుకు పెట్టారనేది నాకు కన్ఫ్యూజన్ అయింది, నాకు నచ్చల. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో చేశారు, అది ఎంటర్టైన్మెంట్ అయితే అవ్వలేదు అనిపించింది, సక్సెస్ అవ్వలేదు. సరే, ఇలా పడుకో ఉన్నారు. ఇది టాస్క్ ఏంటంటే ఈ మూటలను అందులో ఒక్కొక్కరు వేయాలి. ఎవరైతే హోల్స్లో ఎక్కువ వేస్తారో వాళ్ళు గెలిచినట్టు ఈ రౌండ్లో. ఓకే, ఈ మూటలు తీసుకున్నారు, వేస్తున్నారు. ఇంతకీ నాకు ఒక క్వశ్చన్, మధ్యలో ఆయన ఎందుకు పడుకుంటాడు? ఆ బెంచ్ మీద ఎందుకు పడుకోబెట్టారు? నాకైతే అర్థం కాల. దానికి హెల్మెట్ ఏదో గార్డ్లా పెట్టారు. వాళ్ళని పడుకోబెట్టకుండా కూడా ఆ హోల్లో ఈ మూటలు వేయచ్చు. పోనీ టీంలో ఉన్న ఇద్దరికి కలిపి ఆ టాస్క్ పెట్టేసి ఇద్దరిని ఏమనొచ్చు కదా. ఎవరు ఎక్కువ వేస్తారో చూద్దాం, లాక్కొని పీక్కొని అన్నా వేస్తే అది కొద్దిగా ఫన్నీగా ఉంటుంది, కొద్దిగా వర్కౌట్ అయ్యేదేమో. అంటే ఇద్దరు ఉంటారు టీంలో, ఆ బెంచ్లో 6 హోల్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఒకడు లాక్కొని వస్తారు, తీసుకుంటారు, ఈ హోల్లో వీడు వేస్తాడు. ఇది టాస్క్. ఈ రకంగా పెట్టుంటే చాలా బాగుండేది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి టాస్క్లు పెడతారు కాబట్టి. ఇదేం టాస్క్, వీళ్ళు పడుకుంటారు, ఆ పక్కన హోల్స్ ఉంటాయి. ఆయన పడుకున్న అయినా టైం వేస్ట్. ఆయన ఎందుకు పడుకుంటున్నాడు? ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏంటి అసలు? పడుకున్నాడు టాలెంట్ ఏమి ఉండదు అక్కడ, వేసినోడిదే టాలెంట్. ఇద్దరిలో ఒకళ్ళు ఎవరైతే పడుకున్నారో వాళ్ళకి టాస్క్ వృధా అయిపోయినట్టే కదా. అంటే శ్రేయ గారు ఎలా అయితే పక్కన కూర్చున్నారో వీళ్ళు కూడా బెంచ్ మీద పడుకున్నట్టే లెక్క. అంతకుమించి వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదు. మొత్తానికి అట్లా చేసి ఈ టాస్క్లో టై పడింది. ఎవరెవరికి పడింది టై? మనకి 26 పాయింట్లతో మనీష్, పవన్. అంటే మనీష్ టీంకి వచ్చేసరికి దివ్య గారు ఉన్నారు పార్ట్నర్గా, పవన్ గారికి కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ ఉన్నారు. వీళ్ళిద్దరు పార్ట్నర్స్. వీళ్ళ టీంలు ఇద్దరికి 26 పాయింట్లతో టై పడింది. సో వీళ్ళిద్దరికి మళ్ళీ టాస్క్ పెట్టారు. ఇద్దరికి టాస్క్ పెట్టినప్పుడు ఏం టాస్క్ ఇచ్చారంటే, ఎదురుగా ఒక పెద్ద డబ్బా, ఓపెన్ డబ్బా పెట్టారు, డస్ట్బిన్ లాంటిది. ఒక్కొక్క మూట ఇచ్చారు ఇద్దరికి. ఇచ్చి
ఎవరిని పంపించాలనే దాంట్లో మళ్ళీ మనీష్ని దివ్య మాట్లాడుకున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎవరు వెయ్యాలి, ఎవరు వేసినా టీం గెలుచుద్ది కాదు, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు. ఎందుకంటే అభిజిత్ గారు ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఎవరైతే వచ్చి ఇద్దరు, ఈ టీంలో నలుగురు కదండి, ఇద్దరు చెప్పిన రెండు టీముల్లో ఒకళ్ళే వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. కూర్చున్న వాళ్ళు కూర్చున్న పరిస్థితే వాళ్ళకి ఏమి బెనిఫిట్ అయితే ఉండదు దీనివల్ల. అదే అంటున్నా, ప్రతి టాస్క్లోనూ ఈ ఎపిసోడ్ 13లో జరిగింది బ్లెండర్సే జరిగాయి నా ఫీలింగ్లో అయితే. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి అవకాశం ఇవ్వాలి, ఒకళ్ళకి కూర్చోబెట్టి ఒకళ్ళకి ఇవ్వడం వల్ల. ఇప్పుడు చూడు, అభిజిత్ గారు ఇందులో గెలిచిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఎల్లో కార్డు తీసుకుంటారంట. అంటే ఎల్లో కార్డు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారని ఆప్షన్ ఇచ్చారు. దానివల్ల ప్రయోజనం పొందింది ఎవరు, ఆడినోడే కానీ కూర్చున్నాడు కాదు కదా. సో నేనేం చేస్తా, సరే మొత్తానికైతే మనీష్ను పవన్ మోటార్లతో పట్టుకొని వేశారు. మొత్తానికి మనీష్ గెలిచాడు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న 2 టీమ్స్ నుండి 4 కదండి, 4లో ఎల్లో కార్డు ఆల్రెడీ ఒక సింగిల్ కార్డు ఉన్నది మనీష్ గారికి. అభిజిత్ గారు ఏమన్నారు, గెలిచిన వ్యక్తికి ఎల్లో కార్డు వెనక్కి తీసుకుంటాను అన్నారు. బాగుంది, వెల్ అండ్ గుడ్. వేసాడు, మనీష్ గారి దగ్గర ఎల్లో కార్డు ఉంది, మొత్తానికి గెలిచారు. అప్రిషియేట్ చేశారు మనీష్ గారిని. అభిజిత్ గారు వచ్చి ఎల్లో కార్డు, తన చేతిలో ఉన్న ఎల్లో కార్డుని తీసేసుకున్నాడు బ్యాక్కి. అప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే మనీష్ గారు. ఒకవేళ మనీష్ గెలవకుండా పవన్ గెలిచాడు అనుకోండి, వాట్ ఈస్ ద బెనిఫిట్? ఏమి ఇచ్చేవాళ్ళు ఆయనకి? నాకు అర్థం కాలేదు అది. ఇప్పుడు ఆయన గెలుస్తాడని ముందే గమనించి ఎల్లో కార్డు ఆప్షన్ ఇచ్చారా? ఒకవేళ ఆయన గెలవకుండా పవన్ గెలిస్తే పవన్కి మీరు ఇచ్చే ఎక్సెప్షన్ ఏంటి? అదొకటి. ముందే డిజైన్ చేశారా ఏంటి అన్నట్టు అనిపించింది నాకు. మనీష్ గారికి ఎల్లో కార్డ్ని వెనక్కి తీసుకోవడం కోసం చేశారా? కాకపోతే మనీష్ అక్కడ కష్టపడి అయితే ఆడాడు, అది నాకు అర్థమవుతుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, పవన్ ఒకవేళ గెలిస్తే ఆయనకి ఇచ్చే మీ బెనిఫిట్ ఏంటి? అది నాకు ఒకవేళ గెలిచుంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు నాకు తెలియట్లేదు. మొత్తానికైతే మనీష్ గెలిచారు, మనీష్కి ఎల్లో కార్డు వెనక్కి తీసేసుకున్నారు. సో మనీష్ సేఫ్. అయితే మొత్తానికి ఈ ఎపిసోడ్లో ఇది అండి. మొత్తానికి ఎంతవరకు అయితే జరిగినాయి. నాకైతే మాత్రం ఎక్కడ కూడా ఈ గేమ్ ఆ గేమ్ నేను ఎంత వివరించాను, మీకేమన్నా థ్రిల్లింగ్ అనిపించిందా? ఎక్కడైనా ఒక యాంగ్జైటీ అనిపించిందా? ఆ జరిగేటప్పుడు కూడా నేనైతే నిజం చెప్పాలంటే ఫార్వర్డ్ కొడతా ఉన్నానండి, వాస్తవం చెప్పాలంటే. అలా అని చెప్పి అన్ని ఎపిసోడ్లు అలా ఉన్నాయని అని కాదు. నిజమైన బిగ్ బాస్ థ్రిల్ ఏంటో రేపు 7వ తారీఖు నుండి అయితే ఖచ్చితంగా అందరం చూస్తాం. డెఫినెట్గా ఇది 100 రోజుల ప్రోగ్రాం, అందులో డౌట్ లేదు. ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చే గెస్టులు కూడా ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూస్తుంటారు. ఎవరెవరు గెస్టులు ఎక్స్పెక్టేషన్, ఎవరెవరు వస్తున్నారు అనేది, సెలబ్రిటీస్ నుండి అనేది చూశారు. దే ఆర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కామన్ పీపుల్ నుంచి కూడా నాగా గారు కానీ, ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ నాగా గారు, హరీష్ గారు, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, మంచి ఆట ఆడే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు కూడా వస్తే కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మనకు వస్తుందని అయితే నేను అనుకున్నాను. మనీష్ గారు కూడా మంచి టాలెంటెడ్. మనకు కావాల్సింది బుర్రబలం కూడా కావాలి, కండబలమే కాదు బుద్ధిబలం కూడా కావాలి. కాబట్టి మనీష్ గారు లాంటి వ్యక్తులు కూడా ఎంటర్ అయితే బాగుంటుందని నాకు ఒక ఫీలింగ్ ఉంది. వాళ్ళు ఆడేటప్పుడు కూడా వాళ్ళు మంచిగానే ఆడుతున్నారు. ఏదో వాళ్ళ ఫేవరెటిజం ఏది మనం ఏం చూపించక్కర్లేదు. అలాగే ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎపిసోడ్ 13లో వర్స్ట్ ప్లేయర్ ఎవరనే దాని గురించి తీస్తున్నారు. వర్స్ట్ ప్లేయర్ అంటే నథింగ్ బట్ రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించే ఉద్దేశం. అయితే ఎల్లో కార్డు, అసలు ఏ కార్డు లేనివాడికి ఎల్లో కార్డు వస్తుంది. ఆల్రెడీ ఎల్లో కార్డు ఉన్నోడికి రెండో ఎల్లో కార్డు వెళ్ళిందంటే రెడ్ కార్డు ఇస్తారు. రెడ్ కార్డు ఇచ్చారంటే బయటకు వెళ్ళిపోయారని అర్థం. వర్స్ట్ ప్లేయర్కు సంబంధించి శ్వేత గారిని సెలెక్ట్ చేశారు జడ్జిలు. శ్వేత గారిని ఎందుకు సెలెక్ట్ చేశారనే దానికి డెఫినెట్గా 100% ఆమె ఇంకో ఎల్లో కార్డుకి లేదంటే ఎలిమినేట్ అవ్వడానికి 100% ఆమె సూటబుల్ అనిపించింది. ఎందుకంటే తనకి ఇచ్చిన అవకాశం ఏది కూడా ఆమె ఫుల్ఫిల్ చేసుకోలేదు. పైపెచ్చు హరీష్ గారు తనకి సంబంధించిన 2 ఎపిసోడ్లో 2 రకాల గేమ్లో ఆమెకి త్యాగం చేశాడు. అయినా సరే ఆమెంత ఎఫర్ట్స్ అయితే చూపించింది నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఆయన వేసి ఉంటే ఆయన గెలిచేవాడు. ఏది మూటలు హోల్స్లో వేసే ప్రోగ్రాము. కాకపోతే ఆమె ఏమడిగిందంటే, నేను ఆల్రెడీ లోలో దీనికి ముందు కూడా మాట్లాడబడ్డాను. సో ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుంది నాకు మళ్ళీ గేమ్ ఆడి ఆడియన్స్ని హ్యాపీ చేసి మళ్ళీ నేను రావడానికి అవకాశం ఉంటుంది, మీరు పడుకోండి నేను వేస్తాను అందంట. ఆయనకి అయితే తెలుసు వేయలేదు అనేది అయితే హరీష్ గారికి తెలుసు. అయినా సరే ఆయన పాపం త్యాగం చేశారు. బట్ ఏమైతే అందులో ఏమీ చేయలేకపోయింది. సో ఆమెకి 100% ఆమెకి ఇవ్వడం అయితే కరెక్ట్ అనిపించింది.
శ్వేత గారిని ఇమీడియట్గా రెడ్ కార్డ్ ఇచ్చారు. కొద్ది ఎమోషన్ ఫీల్ అయింది ఆమె. వాళ్ళ అమ్మగారిని కూడా బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకుంది అని చెప్పింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాక తనకు సంబంధించిన ఇష్టమైన వాళ్ళు బిగ్ బాస్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి చూపించాలన్న కోరిక ప్రతి ఒక్క కంటెస్టెంట్స్లో మనం ప్రీవియస్ బిగ్ బాస్లో కూడా చూసాం. అదే తను కూడా ఆశించింది. బట్ అది జరగలేదు. ఇక్కడతో ప్రోగ్రామ్ అయిపోయింది అయితే అనుకుంటాం అందరం, కానీ ఎక్కడితో ప్రోగ్రామ్ అవ్వలేదు. ఒక్కళ్ళు ఎలిమినేట్ చేస్తారనుకుంటే మరి ఇప్పుడు ఎపిసోడ్ 13 అండి, రేపు ఎపిసోడ్ 14, ఆ తర్వాత ఎపిసోడ్ 15 రెండు ఉన్నాయి. రేపు ఎపిసోడ్ 14తో ఆల్మోస్ట్ ఫిల్టర్ చేయాలి. ఎపిసోడ్ 15లో ఎవరు వెళ్తారనేది అనౌన్స్ చేసేయాలి. ఇంకా అక్కడ ఖాళీ ఎక్కడ ఉంది? ఇంకా 15 మందిని పెట్టుకుని ఏం చేస్తారు? సో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు. అది దే ఆర్ ఆల్రెడీ ప్లాన్డ్. శ్వేత గారిని ఆల్రెడీ ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు సెకండ్ వరస్ట్ ప్లేయరో లేకపోతే సెకండ్ ఎల్లో కార్డు ఇచ్చో ఎవరిని పంపిద్దాం అనుకుంటున్నారు అనేది సడన్గా అనౌన్స్ చేశారు. ఆ సెకండ్ ఎలిమినేషన్ మాత్రం ఎవరికి ఇచ్చారంటే మన ప్రసన్న గారికి ఇచ్చారు. వాస్తవానికైతే ప్రసన్న గారు నాకు ఎపిసోడ్ 10 వరకు కూడా ఆయన మీద మంచి హోప్ ఉంది. ఎపిసోడ్ 11 అండ్ 12 నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన ఎక్కడో లో అయిపోయారు. ఆయన మానసికంగా ఎక్కడో ఎందుకనో ఆయన బాగా లో అయిపోయి తను నేను దీనికి పనికిరానేమో అనే మూడ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఆయన అది కాదు, అది మనందరికీ తెలుసు. అందరికన్నా నవదీప్ గారు అయితే ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు ప్రసన్న గారి మీద. అప్పటికే జడ్జిలు కూడా పాపం ఎంకరేజ్ చేస్తున్నారు, శ్రీముఖి గారు కానీ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఆయన అందులో ఎందుకో బయటకు రాలేకపోయాడు, ఆయన మోటివేట్ చేసుకోలేకపోయాడని అయితే నాకు 100% అనిపించింది. ఇది ఆయన తప్పే, ఆయన చేసుకున్న తప్పు ఫలమే ఈరోజు ఆయన బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం దారులు వచ్చాయని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎవరు కారణం కదా, ఆయనే కారణం. చూడండి, ఆయన ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ జడ్జిలు కూడా చాలా సాడ్గా ఫీల్ అయ్యారు. మిగతా సభ్యులందరూ కొంతమంది చాలామంది హరీష్ గారు లాంటి వాళ్ళు, నాగా లాంటి వాళ్ళు, మనీష్ గారు లాంటి వాళ్ళు చాలామంది కళ్ళంటి నీళ్ళు కూడా పెట్టుకున్నారు ఆయన వెళ్ళిపోతున్నారు అనేసరికి. నాకెందుకు అది నాకు కూడా బాధ అనిపించి ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఫైనల్గా అయితే మాత్రం ఒక సాడ్ మూమెంట్స్తో ఈ ఎపిసోడ్ 13 క్లోజ్ అయింది. అదేంటంటే ప్రసన్న గారు ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. మిగిలిన 13 మెంబర్స్ నుండి ఎంతమంది ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఉంటారు అనేది రేపు ఆల్మోస్ట్ 50 to 60% తేలిపోద్ది ఎపిసోడ్ 14లో. ఇది ఎపిసోడ్ 13కి సంబంధించిన నా ఒపీనియను. మీరు కూడా మీ ఒపీనియన్స్ని కొద్ది కామెంట్ రూపంలో చెప్తారని అయితే ఆశిస్తున్నాను. అలాగే ఎపిసోడ్ 14కి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారండి. అది ఏంటంటే ఇప్పుడు అదేంటంటే ఒపీనియన్స్ అన్డిజర్వ్డ్. అంటే ఈ బిగ్ బాస్ హౌస్కి ఈ నాతో పాటు ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో ఎవరు అన్డిజర్వ్ అనేది అనౌన్స్ చేసే ప్రోగ్రాం పెట్టారు. ఇది అంతకుముందు సీజన్స్లో కూడా చూసిందే అయినప్పటికీ చాలా ఇది కరెక్ట్ అయిన విధానం అనిపించింది. ఏం చెప్తున్నారు పక్కన వాళ్ళ గురించి, బాగా కావాలని చెప్తున్నారా, వీళ్ళు చెప్పింది కరెక్ట్గా ఉంది, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందనేది తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. హౌస్లోకి వాళ్ళు వెళ్ళే ముందు మనకు కూడా తెలియాలి కదా, జడ్జిలకు కూడా తెలియాలి కదా. కాబట్టి ఎపిసోడ్ 14లో ఈ రోజు నైట్కి లేదు రేపు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ 13లో కరెక్టే కొద్దిగా థ్రిల్లింగ్గానే ఉండబోతుందని నేను ఆశిస్తున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ మై ఫీడ్బ్యాక్ ఒపీనియన్స్ యాజ్ వెల్ యాజ్ ఎపిసోడ్ 14 కూడా మీరు కూడా హాట్స్టార్లో కూడా చూసి మీరు ఎంజాయ్ చేయండి. అలాగే నా ఒపీనియన్స్తో మీ ఒపీనియన్ ఏకీభించినట్లయితే కామెంట్ రూపంలో చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, దయచేసి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ సలహాలు సూచనలు కూడా ఇస్తారని అయితే ఆశిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.